హాయ్ అండి, నమస్తే. ఈ వీడియో ఏంటంటే ఈరోజు మన జరిగినటువంటి పూరి జగన్నాథ్ రథయాత్ర అండి అహ్మదాబాద్లో. సో బేసిక్గా ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఆల్రెడీ అందరికి తెలుసు ఆ పూరి జగన్నాథ్ రథయాత్ర ఏంటి అనేది, ఎంత గొప్పది అనేది. నేను దాని గురించి మాట్లాడట్లేదు. బేసిక్గా సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం 10 లక్షల నుంచి 15 లక్షల మంది అటెండ్ అవుతారు. ఎప్పుడు మనం ఎటువంటి ఇన్సిడెంట్స్ మనం చూడము నెగిటివ్గా. కానీ ఈ రోజు ఏమైందంటే ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఏనుగు అనేది అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది వాటిలో యూజ్ చేసిన ఏనుగుల్లో. అది ఎందుకు అయింది అని అంటే రిపోర్ట్స్ చదివాను. చుట్టుపక్కల లౌడ్ మ్యూజిక్ ఏదో పెట్టారంట, డీజే ఇవన్నీ. ఇంకోటి వచ్చేసి చుట్టుపక్కల ఎక్కువ అరవటం, జనాలు విజిల్స్ వేయటము, ఇవన్నీ కూడా యానిమల్స్ చాలా కామన్ గా చూస్తుంటాము. అందువల్ల ఎలిఫెంట్ అనేది అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. కానీ మీరు గమనించండి, 10 లక్షల నుంచి 15 లక్షల మంది పార్టిసిపేట్ చేసినట్టు ఒక పెద్ద మహా ఫెస్టివల్లో కేవలం ఒక పర్సన్ మాత్రం ఇంజూర్ అయింది. కానీ సోషల్ మీడియాలో చాలా నెగిటివ్గా చూస్తా ఉన్నాను కామెంట్స్. ఇట్లాంటి ఫెస్టివల్స్లో ఇట్లా చాలా ఎక్కువ జరుగుతుంది, ఎవరు వాయిస్ రైజ్ చేయట్లేదని. మై డియర్ సెక్యులర్ పీపుల్, మీ పని మీరు చేసుకోండి అయ్యా. ఎందుకంటే సనాతన ధర్మ యొక్క గొప్పదనం మీకు తెలియదు. ఇది ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్పాను కదా. కేవలం ఒక్క పర్సన్కి చిన్న మైనర్ గాయాలు మాత్రమే అయ్యాయి, పెద్ద గొప్పగా ఏం జరగలేదు. దయచేసి మీ ఐడియాలజీని, మీ గొప్ప తెలివితేటలను అనవసరంగా వేస్ట్ చేసుకోమాకండి. ట్రై టు ఒక పీచ్ చేసుకోండి ఇంకేమైనా సబ్జెక్ట్లో, మీకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఏ గ్రేట్ డే. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.